నమస్కారం. నేను చందు. మళ్ళీ తిరిగి రాదు ఈ క్షణం. ప్రతి క్షణం విలువైనది అంటారు. ఈ క్షణం గడిచిపోతే మళ్ళీ తిరిగి రాదు. విచిత్రం ఏమిటంటే గడిచిన క్షణానికి ఈ క్షణానికి ఎంతో తేడా ఉంటుంది. గడిచిన క్షణం ఆనందమయమై ఉండవచ్చు, మరుక్షణం దుఃఖ భాజనం కావచ్చు. ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. పొద్దున్నే రుచికరమైన అల్పాహారం తిని భార్య ఇచ్చిన కమ్మడి కాఫీ తాగి ఆ క్షణాలను ఆనందంగా ఆస్వాదించిన వ్యక్తి వృత్తి కోసం గడప దాటుతూ కాలు తగిలి దబాలున కింద పడి కాలు విరిగి అలవి కాని బాధకు గురి కావచ్చు. చేతిలో పైసలేని ఒక వ్యక్తి ఆకలితో నకనకలాడుతూ రోడ్డుపై నడుస్తుంటే మిత్రుడు తారసపడి ఆనందంతో గుండెలకు హత్తుకొని రాబోయి అలా వెళ్ళి టిఫిన్ చేద్దామంటూ కడుపు నిండా ఆహారం పెట్టించవచ్చు. ఇలా క్షణక్షణాలు సరికొత్త అనుభవాలకు హేతువులవుతాయి. ఇచ్చా, ప్రవర్తన, నడవడిక, ఇతరులతో మన వ్యవహారాలు, పరిసరాలు, క్రియ, గెలుపు, ఓటములు లాంటి అనుభవాల సమూహమే క్షణాలు అంటారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జిడ్డు కృష్ణమూర్తి. మన భవిష్యత్తు ఎలా నడుస్తుందో చెప్తామంటూ జ్యోతిష్యులు వస్తారు. క్షణం మారుతుండే కాలగతులను ఎవరైనా ఖచ్చితంగా ఊహించడం అసాధ్యం. మన భవిత రేపు చేయబోయే దానిపై కాదు, నేడు ఈ క్షణం చేసేదానిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు ప్రారంభమయ్యేది రేపటి నుంచి కాదు, నేటి నుంచే కాదు, ఈ క్షణం నుంచే. అంటే ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే. మనం జన్మించిన క్షణం నుంచే జీవితం ఆరంభమవుతుంది. ఈ దేహంలో నుంచి జీవం పోయిందా ఆ జీవి క్షణాలు అక్కడే ఆగిపోతాయి. అందుకే జీవితం అంటే కాలగమనము అంటుంది అవ్యక్తోపనిషత్తు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. మంచి సంభవించిన, చెడు ఎదురైన క్షణాలు గడిచే కొద్దీ వాటి ఫలితాలు మారుతూ ఉంటాయి. భవిష్యత్తును ఊహించుకొని బాధపడడమో, రంగురంగుల కలలు కనడమో కాదు. ఈ క్షణంలో వివేకంతో, శ్రద్ధతో జీవించాలి. గతంలో పొందిన కష్ట సుఖాలను పక్కన పెట్టాలి. ఈ క్షణంలో లభించే వరాలను అనుభవించాలి. కష్టమైన, సుఖమైన పశ్చాత్తాపం లేకుండా స్వీకరించాలి. ఈ క్షణం నాదేనని అనుకోవాలి. ఎందుకంటే మరుక్షణం మనది కాకపోవచ్చు. భవిత కోసం చేసే ఆలోచనలు, కనే కలలు, అభిలాషలు, లక్ష్యాలు, కార్యాచరణ పథకాలు వేటినైనా ఈ క్షణం నుంచే అమలుపరచాలి. జ్వరానికి ఔషధం ఈ క్షణం నుంచే తీసుకోవాలి. కూతురి పెళ్లి చేయాలనుకుంటే ఆ శుభకార్యానికి అవసరమైన యత్నాలకు ఈ క్షణమే శుభకరం. ఈ క్షణం ఎలా ఉపయోగించుకున్నామా అన్నదానిపైనే రాబోయే క్షణాల ఫలితాలు ఉంటాయి. నిన్న అన్నది గతం, రేపు అనేది ఎవరు ఊహించని రహస్యం. ఈ క్షణాలు ఒక బహుమానం, వాటిని ఆస్వాదించాలి. చింతించడం వల్ల నిన్నటి బాధ తీరదు. ఏమవుతుందోననే దిగులు వల్ల రేపు సంభవించే సంఘటనలో మార్పు రాదు. గతానికి భవితకు వారధి ఈ క్షణం. మన వెనుక గతం ఉంటుంది. దాని నుంచి నేర్చుకోవాలి. మన ముందు భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తు కోసం సిద్ధం కావాలి. కానీ ఈ క్షణం మనది, దానిలో జీవించాలి. క్షణాలు గడిపే కొద్ది గంటలు అవుతాయి. గంట గడిచిపోతుంది. గంటలు గడిచిపోతే రోజులు గతాలవుతాయి. మనం విశ్రాంతి తీసుకోవాల్సింది ఎప్పుడంటే అందుకు బొత్తిగా మనకు సమయం లేనప్పుడే అని అప్పరుసు రమాకాంతరావు గారు రాసిన అంతర్యామి ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.